వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గంలో పులి సంచరిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ రవికిరణ్ తెలిపారు. గత 3 రోజుల నుంచి పులి అడుగుల హల్చల్ కావడంతో రాజుపేట, జంగాలపల్లి, తాండాలో పులి సంచరిస్తుందని అన్నారు. రైతులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి పనులను పూర్తి చేసుకుని ఇంటి పరిసరాల్లో ఉండాలని, వ్యవసాయ భూముల వద్దకు రైతులు 3 లేదా 4 రైతులతో వెళ్లాలని ఎఫ్ఆర్ఓ రవికిరణ్ ప్రజలకు తెలిపారు. గత వారం ములుగు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మా టీంలన్నీ కూడా అలర్ట్ చేశామండి. అయితే 3 రోజుల క్రితం అది వరంగల్ జిల్లాలో ఎంటర్ అయింది. వరంగల్ జిల్లాలో కొండాపూర్, ఆసరవెల్లి అటు సైడ్ నుంచి రుద్రగూడెం దగ్గర ఒక చిన్న అటవీ ప్రాంతంలో ఉంటుంది, రెవెన్యూ ఏరియాలో. అక్కడికి ఎంటర్ అయింది. దాదాపు అక్కడ 2 రాత్రులు నిద్ర చేసింది. అక్కడ ఏందంటే చిన్న అడవి ప్రాంతం ప్లస్ చుట్టూ పొలాలు అని అది అటు చుట్టూ ఏమైనా అడవి ఉందా అని తిరగడానికి చూసింది. చూసి ఎటు అడవి లేకపోవడంతో ఒక నైట్ ఉండి మళ్ళా నెక్స్ట్ నైట్ కి అది కన్ఫర్మ్ చేసుకొని మళ్ళా తిరిగి కొత్తగూడ అడవి సైడ్ వెళ్ళింది. మేము దాన్ని జంగాలపల్లి, ముత్యాలమ్మ తండ, కీయ తండ అటువైపు వెళ్తుంటే ట్రాక్ చేసాము. ముఖ్యంగా 3 రోజులు కొంచెం నర్సంపేట నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఈ పులి సంచారం వలన. కానీ ప్రస్తుతానికైతే ఆ పులి మన నర్సంపేట నియోజకవర్గం దాటి కొత్తగూడ అడవి వైపు అయితే సంచరిస్తున్నది. కానీ ఆ పులి సంచారం కొత్తగూడ అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి ఇప్పటికి కూడా కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరము. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఏం కోరుకుంటున్నామంటే ఇంకా రానున్న 2-3 రోజుల వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. పొద్దున పూట ఒకళ్ళు, 2-3 కలిసి వెళ్ళాలి, ఒకళ్ళు వెళ్ళకూడదు. నైట్ పూట కూడా కొంచెం ఎక్కువ తిరగకుండా ఉంటే బెటర్. పొలం పనులకు కూడా కొంచెం ఉదయమే వెళ్ళకుండా కొంచెం ఆలస్యంగా వెళ్ళడం, రాత్రిపూట రాత్రి కాకుండా కొంచెం ముందే రావడం, అట్లా అప్రమత్తంగా ఉండాలి ఒక 2-3 రోజుల వరకు. ఈ మహబాద్